అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ఆవిడ తన కొత్త జాయినింగ్ అనమాట. ఆవిడతో గట్టిగా అరిచి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆవిడ చెవులు వినపడదు కాబట్టి. ఎవరు తప్పుగా భావించద్దండి. ఇంకా ఆవిడ డీటెయిల్స్ మొత్తం వీడియోలో ఉంటుంది. మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మొన్న వీళ్ళు వచ్చారు, మన వీడియోలో పెట్టాను, మీరు చాలా మంది చూసే ఉంటారు అనుకుంటాను. అమ్మ మీ పరిస్థితి మీరే చెప్పండి. వీడియో మేడం, మా అమ్మమ్మని జాయిన్ చేయడానికి వచ్చాము. అయితే ఏంటంటే మా మదర్ చనిపోయారు, ఇంకొండేది ఒక్కటే. సో అందువల్ల మా పరిస్థితి బాగాలేకపోవడం వల్ల నేను చూసుకోలేని పరిస్థితి. అండ్ మా సిస్టర్కి మొన్న రీసెంట్లీ మ్యారేజ్ అయింది, ఒక 4 days బ్యాక్. ఇంకా అందువల్ల నేను చూసుకోలేని పరిస్థితి కారణం వల్ల ఇంకా ఆమెను ఇక్కడ జాయిన్ చేయాల్సిన పరిస్థితి. అది మేడం. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? పిల్లలు ఎంతమంది మీకే? నాకు వాళ్ళ అమ్మ ఒకటే. వాళ్ళ అమ్మ ఒకటే. వాళ్ళ అమ్మ లేదా ఇప్పుడు? వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాయన చచ్చిపోయినాడమ్మా. ఇద్దరు చచ్చిపోయారు, కరోనా వచ్చిన ఒకటి చచ్చిపోయినారు. నాకు ఒకే కూతురే. మనముడు మనమరాళ్ళు వీళ్ళు. అబ్బాయి మనముడు కూతురు బిడ్డ? కూతురు బిడ్డలే, కొడుకులు లేరు. కొడుకులు లేరు. ఒకే కూతురే. వీడు ఆశ్రమం ఉందని ఎవరు చెప్పింది మీకే? వీడు ఆశ్రమం ఉందని ఎవరు చెప్పారు మీకు? సరస్వతి కేఫ్ ఉందే, ఆ బాబా ముందే చేరుకున్నా. వాళ్ళ భార్య చేర్పిస్తాను కానీ చేరిపోలే. వాళ్ళ ఇంట్లో పని చేస్తా ఉంటులే, వైవారి ఇంట్లో. అందుకు చెప్పింది చేస్తామంటే వీళ్ళు వదిలి చేతులు పోయేది అనుకున్నా. పడిపోయి ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. నడవలేవు పెద్దగా, నడిచే కష్టం. ఇప్పుడు నడిచేది కొంచెం అంటే అది లేకుంటే నడిలేదు, లేకపోతే అది ఉంటే నడుస్తాను. లేదు ఇట్లా పట్టుకొని బీపీ షుగర్ టెస్ట్ చేపిస్తారా? చేసుకుని ఇచ్చినారు. మేడం అది బీపీ వచ్చి 290 ఉంది. షుగర్ వచ్చి 258 ఉంది మేడం. రెండు ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. పేరేంటన్నా? మేడం నా పేరు రెడ్డి నాగరాజ్ మేడం. ఇప్పుడు నువ్వు జాయిన్ చేపిస్తున్నావు మేడం? సరే. ఇప్పుడు నీకు కళ్ళు కనపడు బాబా? అవును మేడం, పూర్తిగా బర్త్ నుంచి అంతే మేడం, పుట్టినప్పటి నుంచి అంతే. బట్ ఇంకా పరిస్థితి అట్లా కాబట్టి నువ్వు చూసుకోలేవు కాబట్టి చేసే వాళ్ళు కూడా లేరు కాబట్టి పెద్దగా. సో అందువల్ల ఆమెని ఇక్కడ జాయిన్ చేయించి ఏదో మీ హెల్ప్ తీసుకుందామని ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. మీరు ఎట్లా చెప్తే అట్లా ఇట్టుకొని ఉంటాను. ఈ మాట ఎప్పటికీ ఉండాలా, ఈ మాట ఎప్పటికీ ఉండాలా. ఎప్పటికీ ఉంటాను. నేను ఇళ్ళల్లో పని చేసుకొని తినిద్దాన్ని.